ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు కొత్తగా సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటంటే పాడ్కాస్టింగ్. సో పాడ్కాస్టింగ్ అనేది నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది, కాన్వర్జేషన్ త్రూ లిజనింగ్, వినడం ద్వారా నేర్చుకోవడం. అయితే ఫిజిక్స్కి పాడ్కాస్టింగ్ అనేది నేను కూడా చాలా ఆలోచించాను. పాడ్కాస్టింగ్ ఫిజిక్స్కి ఎంతవరకు సూట్ అవుతుందంటే, బికాస్ ఫిజిక్స్లో థియరీ పార్ట్ తక్కువ ఉంటుంది అండ్ ఫార్ములే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ డిస్కస్ చేయడం కష్టం, బట్ ఎస్ కొంతవరకు హెల్ప్ అవుతుంది. అంటే చాప్టర్ని చాలా ఈజీగా డిస్కస్ చేయడానికి ఇదొక మెథడ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇవాళ క్లాస్ వినండి. పాడ్కాస్టింగ్ క్లాస్ విన్నాక ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంది, నచ్చింది అంటే మీకు నాకు కామెంట్స్లో చెప్పారు అనుకోండి, ఈ పాడ్కాస్టింగ్ సిరీస్ ఇలా కంటిన్యూ చేస్తాను. లేదు దీనివల్ల పెద్దగా యూజ్ లేదు అంటే స్టాప్ చేసేద్దాము. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్ అట్ దిస్ టైమ్. బికాజ్ లాస్ట్ 15 minutes ఉంది కాబట్టి, 15 days ఉంది కాబట్టి, ఈ 15 daysలో మీకు హెల్ప్ చేయడం కోసం, అంటే ఇంకా ఎన్ని రకాలుగా మీకు ఈజీగా సబ్జెక్ట్ని అందించవచ్చు దానిని గురించి ఆలోచిస్తూనే ఈ పాడ్కాస్టింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో ఈరోజు పాడ్కాస్టింగ్లో నేను స్టార్ట్ చేసే లెసన్ ఏంటి అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్స్. ఆల్టర్నేటింగ్ ఎందుకు అంటే, బికాజ్ మీకు తెలుసు మనం ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజం ట్రాక్ నడుపుకుంటున్నాము. సో దాంట్లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం అలాంగ్ విత్ పీవైక్యూస్. అండ్ ఈఎంఐ డిస్కస్ చేసుకున్నాము, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈఎంఐ, ఆఎంఐ, ఏఎంఐ అని ఆలోచించకండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అలాంగ్ విత్ పీవైక్యూస్. సో ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఏంటంటే, ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఎర్లియర్. మన ఛానల్లో ఆల్రెడీ నేను పార్ట్ 1, పార్ట్ 2 కూడా చేసి పెట్టాను. చాలా డీటెయిల్డ్ డిస్కషన్ చేశాను. సో ఎవరైనా బేసిక్స్ నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్ అర్థం చేసుకోవాలి అంటే మాత్రం ఆ 2 వీడియోస్ చూడండి. వాటి లింక్స్ నేను ప్రీవియస్ క్లాసెస్లోనూ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ పాడ్కాస్టింగ్ క్లాస్లో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మరి ఇప్పుడు పాడ్కాస్టింగ్ ఏంటి అంటే, జస్ట్ అ వెరీ క్విక్ రిఫ్రెష్మెంట్ ఆఫ్ ది చాప్టర్. చాలా క్విక్గా, ఫార్ములా అయితే చెప్పను బికాస్ ఫార్ములా ఓరల్గా చెప్తే కష్టం. పీవైక్యూ సెషన్ చేసుకుందాము, బట్ చాలా క్విక్ రివిజన్, ఒక 10 minutesలో చాప్టర్ రివిజన్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం ఇది పాడ్కాస్టింగ్ ద్వారా నేను చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, బికాస్ మీ కామెంట్స్ ద్వారానే నేను ఈ సెషన్ కంటిన్యూ చెయ్యాలా లేదా అనేది ఆలోచిస్తాను. లేదు అంటే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపేద్దాం. సారీ, నాకు కొంచెం థ్రోట్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇవాళ, బట్ ఎనీవే వీ విల్ కంటిన్యూ. సో ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఇన్ అ వెరీ క్విక్ సెషన్లో ఫినిష్ చేసేద్దాము. ఫస్ట్ థింగ్, ఆల్టర్నేటింగ్ కరెంట్ అనగానే మైండ్లోకి రావాల్సింది, డైరెక్ట్ కరెంట్లో అయితే, అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేర్చుకున్నాం కదా, డైరెక్ట్ కరెంట్లో అయితే కరెంట్ డైరెక్షన్ మారదు, పొలారిటీ మారదు, మ్యాగ్నిట్యూడ్ మారదు, కాన్స్టంట్ కరెంట్ అలా సర్క్యూట్లో వెళ్తూ ఉంటుంది. కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటంటే, మ్యాగ్నిట్యూడ్, పొలారిటీ రెండు కూడా టైంతో పాటు మారిపోతూ ఉంటాయి. అందుకే మనకి సైనుసాయిడల్ వేవ్ అనేది వస్తుంది. దిస్ ఇస్ వన్ పాయింట్. నెక్స్ట్, ఆల్టర్నేటింగ్ కరెంట్ అనగానే దీంట్లో బోల్డ్ అనే రకాల కరెంట్స్ ఉంటాయి. బికాస్ కరెంట్ టైంతో పాటు మారిపోతూ ఉంటుంది కదా. ఒకటి పీక్ కరెంట్ అండ్ పీక్ వోల్టేజ్. కరెంట్ ఎప్పుడైతే పీక్ వెళ్తుందో వోల్టేజ్ కూడా పీక్ ఉంటుంది. ఈ లెసన్లో పీక్ కరెంట్, పీక్ వోల్టేజ్ని I0, V0తో సింబలైజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొకటి యావరేజ్ కరెంట్. యావరేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 2I0/π. యావరేజ్ వోల్టేజ్ V average is equal to 2V0/π. ఓకే, సో ఇంతవరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అండ్ థియరీ బిట్ ఒకటి ఇక్కడ వస్తుంది. అదేంటి అంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ద యావరేజ్ కరెంట్ ఓవర్ 1 complete cycle ఈజ్ ఈక్వల్ టు 0. కానీ హాఫ్ సైకిల్కి 0 అవ్వదు. ఇది ఒక మంచి థియరీ పెట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ద యావరేజ్ కరెంట్ ఓవర్ 1 complete cycle ఇన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ 0. నెక్స్ట్ కమ్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్, ఆర్ఎంఎస్ కరెంట్, ఆర్ఎంఎస్ వోల్టేజ్. ఐఆర్ఎంఎస్, విఆర్ఎంఎస్ అంటాం కదా. ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఐఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు I0/√2, విఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు V0/√2. ఒక యామ్మీటర్ని ఒక డీసీ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు అది ఒక కరెంట్నే రీడ్ చేస్తుంది. కానీ ఒక యామ్మీటర్ని ఏసీ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు అది రీడ్ చేసే వాల్యూని ఆర్ఎంఎస్ కరెంట్ అంటారు. ఇక్కడ నేను ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నీకు యామ్మీటర్ ఇంత రీడ్ చేసింది, ద యామ్మీటర్ రీడ్స్ 5 amperes ఆఫ్ కరెంట్ అని సెంటెన్స్ ఉంటే అది ఆర్ఎంఎస్ కరెంట్గానే కన్సిడర్ చెయ్యాలి. ఇంకేం ఆలోచించద్దు, దానిని ఆర్ఎంఎస్ కరెంట్గా కన్సిడర్ చేస్తే సరిపోతుంది.
ఓకే, సో ఐఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు I0/√2, విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు V0/√2 గుర్తుపెట్టుకోండి. దాని వాల్యూ వచ్చేసి 70.3% అప్రాక్సిమేట్గా వస్తుంది. ఓకే, బట్ ఫార్ములాయే ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో పవర్ క్యాలిక్యులేషన్ ఒకటి చేస్తాము. కరెంట్ ఎలక్ట్రిసిటీలో పవర్కి ఒక ఫార్ములా నేర్చుకున్నాం, గుర్తుందా? P ఇస్ ఈక్వల్ టు I²R. ఇక్కడ ఏం వాడాలి? I ప్లేస్లో ఏం వాడాలని చెప్పాను? IRMS. సో P ఇస్ ఈక్వల్ టు IRMS² ఇంటూ R. ఓకే, సో దీంట్లో పక్కన cos φ ఒకటి ఉంటుంది. ఈ cos φనే పవర్ ఫ్యాక్టర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. cos φ ఈజ్ కన్సిడర్డ్ టు బి పవర్ ఫ్యాక్టర్. ఓకే, సో వీటి మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వీటిని డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుంది అంటే, ఒక రెసిస్టర్ని ఏసీకి కనెక్ట్ చేసినప్పుడు, ఒక కెపాసిటర్ని ఏసీకి కనెక్ట్ చేసినప్పుడు, ఒక ఇండక్టర్ని ఏసీకి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఓన్లీ రెసిస్టర్ని ఒక ఆల్టర్నేటింగ్ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు, కనెక్ట్ చేసినప్పుడు ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఈజ్ ఆర్. ఓకే, బికాస్ అందులో ఉండేదే రెసిస్టెన్స్ కాబట్టి రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఈజ్ ఆర్. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, వెన్ ఓన్లీ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అన్ ఏసీ సర్క్యూట్, దేర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ కరెంట్. కరెంట్కి పొటెన్షియల్కి ఎలాంటి ఫేజ్ డిఫరెన్స్ ఉండదు. సో ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ కరెంట్ వెన్ ఓన్లీ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అ ఏసీ సర్క్యూట్ ఈజ్ 0. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ అవుతుంది. ఇందులో పవర్కి ఫార్ములా వచ్చేసి P ఇజ్ ఈక్వల్ టు IRMS² ఇంటూ R. రెసిస్టెన్స్ ఉంది కదా సర్క్యూట్లో, సో R అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ప్యూర్లీ రియాక్టివ్ సర్క్యూట్ లేదా ఓన్లీ రెసిస్టర్ని ఏసీ కనెక్ట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఓన్లీ కెపాసిటర్ని ఆల్టర్నేటింగ్ కరెంట్కి కనెక్ట్ చేసినప్పుడు దానిని ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్ అంటారు. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, దేర్ ఈజ్ అ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ కరెంట్. ఆ ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 90 degrees. గుర్తుపెట్టుకోండి. సో దెర్ ఈజ్ అ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ కరెంట్ వెన్ ఓన్లీ కెపాసిటర్ ఇస్ కనెక్టెడ్ ఇన్ ఏసీ సర్క్యూట్. ఎంత? 90 degrees. అయితే ఇంకొక పాయింట్ టు బి నోటెడ్ ఇక్కడ ఏంటి అంటే, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది, వెన్ ఓన్లీ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అన్ ఏసీ సర్క్యూట్, కరెంట్ లీడ్స్ వోల్టేజ్ కన్నా కరెంట్ 90 degrees ముందు వస్తుంది. ఇది వోల్టేజ్ అనుకుంటే ఇది కరెంట్. సో కరెంట్ అనేది వోల్టేజ్ కన్నా ముందు వస్తుంది, 90 degrees ముందు ఉంటుంది. సో కరెంట్ లీడ్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం? కెపాసిటర్లో ఫస్ట్ లెటర్ C, సో C ఫస్ట్ వస్తుంది, అలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. అండ్ ఇప్పుడు రెసిస్టర్ పార్ట్కి వచ్చేటప్పటికి, కెపాసిటర్ని ఏసీ సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు అది ఆఫర్ చేసే రెసిస్టెన్స్ పేరు ఏంటి అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. దీనిని XCతో సింబలైజ్ చేస్తాము. మీరు ఐపీఈలో 2 మార్క్స్లో చదువుతారు. XC ఫార్ములా ఏంటి? XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc. ఒమేగా ప్లేస్లో ఏం రాయాలి తెలుసు కదా? ఒమేగా ఈజ్ ఆల్వేజ్ 2π/T లేదా 2πf గుర్తుపెట్టుకోవాలి. ఓకే, C అనేది కెపాసిటెన్స్. నెక్స్ట్, పవర్కి వచ్చేటప్పటికి పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0. కెపాసిటర్ని ఏసీలో కనెక్ట్ చేసినప్పుడు అది ఎలాంటి పవర్ కన్జంప్షన్ చెయ్యదు, 0 పవర్. దీనిని వాట్లెస్ కరెంట్ అని కూడా అనుకోవచ్చు మనము. సో పవర్ కన్జంప్షన్ ఉండదు. ఇవన్నీ కెపాసిటర్ గురించి గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ఇండక్టర్, ఓన్లీ ఇండక్టర్ని తీసుకెళ్ళి ఏసీ సర్క్యూట్లో కనెక్ట్ చేశారు. అప్పుడు కూడా పొటెన్షియల్కి కరెంట్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎంత? మళ్ళీ 90 degrees. అయితే ఈసారి ఏం జరుగుతుంది? పొటెన్షియల్ లీడ్స్ ద కరెంట్. అంటే కరెంట్ పొటెన్షియల్ కన్నా 90 degrees వెనకాల ఉంటుంది. ఓన్లీ కెపాసిటర్ కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ పొటెన్షియల్ కన్నా 90 degrees ముందు ఉంటుంది. కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 degrees ఇన్ ఓన్లీ కెపాసిటర్. ఓన్లీ ఇండక్టర్లోకి వచ్చేటప్పటికి కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్ బై 90 degrees గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఎంత? ఓన్లీ ఇండక్టర్ని ఏసీకి కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఆఫర్డ్ ఏమంటారు అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. పేరేంటి? XL. సో XL ఈజ్ ఈక్వల్ టు ωL. ఒమేగా ప్లేస్లో 2π/T ఆర్ 2πf రాస్తారు. L అనేది ఇండక్టాన్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇంకా పవర్కి వచ్చేటప్పటికి ఓన్లీ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్లో కూడా పవర్ కన్జంప్షన్ 0. దీనినే వాట్లెస్ కరెంట్ అంటారు. ఓన్లీ కెపాసిటర్ని కానీ
ఓన్లీ ఇండక్టర్ని కానీ ఏసీ సర్క్యూట్లో కనెక్ట్ చేస్తే పవర్ కన్జంప్షన్ 0. రెసిస్టర్ ఉందా, పవర్ కన్జంప్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంబినేషన్లోకి వద్దాం. ఆర్ఎల్, ఆర్సి, ఎల్సి. ఓకే, సో ఎల్ఆర్ సర్క్యూట్ అంటే ఇండక్టర్, రెసిస్టర్ రెండింటిని కనెక్ట్ చేశారు. ఇండక్టర్, రెసిస్టర్ రెండింటిని కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫర్డ్ని మనం ఏమంటాము అంటే జెడ్, ఇంపీడెన్స్ అంటారు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు √R² మైనస్ XL². ఓకే, ఎల్ ఉంది కాబట్టి XL² రాసుకుంటారు. అదే ఆర్సి అయితే రెసిస్టెన్స్, కెపాసిటర్ కనెక్ట్ చేశారు అనుకోండి, అక్కడ జెడ్, ఇంపీడెన్స్ ఈజ్ ఈక్వల్ టు √R² మైనస్ XC². ఓకే, సో జస్ట్ మనము ఏదైతే వెక్టార్స్ అప్లై చేస్తామో √A² + B² ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాము. √A² + B². సో ఒక్కసారి రిపీట్ చేస్తాను వినండి. ఆర్ఎల్ రెసిస్టర్, ఇండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ సర్క్యూట్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ ఏమంటారు, ఇంపీడెన్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు √R² + XL². సారీ ఫర్ ద కరెక్షన్, √R² + XL². XL ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ωL. నెక్స్ట్ ద ఆర్సి రెసిస్టెన్స్, కెపాసిటర్ కనెక్ట్ చేసినప్పుడు ఆ సర్క్యూట్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ని జెడ్ అంటాము, ఇంపీడెన్స్. ఫార్ములా జెడ్ ఈజ్ ఈక్వల్ టు √R² + XC². XC ప్లేస్లో ఏం రాయాలి, 1/ωc. ఓకే, ఈ రెండు కాంబినేషన్లోనూ రెసిస్టర్ ఉంది అంటే పవర్ కన్జంప్షన్ ఉంది. ఓకే, పవర్కి ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నామో అదే వాడతాం. నెక్స్ట్ ఎల్సి సర్క్యూట్లోకి వచ్చేటప్పటికి, ఎల్సి సర్క్యూట్ అనేది వాట్లెస్ కరెంట్కి ఎగ్జాంపుల్. అంటే ఎల్సి చూడండి, ఇండక్టర్, కెపాసిటర్ రెండు మాత్రమే కనెక్ట్ చేశారు ఏసీ సర్క్యూట్కి. అంటే రెసిస్టర్ లేదు. ఎక్కడైతే రెసిస్టర్ లేదో అక్కడ పవర్ కన్జంప్షన్ ఉండదు, 0 పవర్ కన్జంప్షన్ ఉంటుంది. ఓకే, సో ఎల్సి సర్క్యూట్ అనేది వాట్లెస్ కరెంట్కి ఎగ్జాంపుల్, అక్కడ పవర్ కన్జంప్షన్ అనేది ఉండదు. ఓకే, వీటన్నిటికీ పొటెన్షియల్ కూడా అలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఆర్సి సర్క్యూట్ ఉంది. ఆర్సి సర్క్యూట్లో పొటెన్షియల్ కావాలి అంటే V ఈజ్ ఈక్వల్ టు √VR² + VC². అంటే పొటెన్షియల్ అక్రాస్ రెసిస్టెన్స్ స్క్వేర్ ప్లస్ పొటెన్షియల్ అక్రాస్ కెపాసిటెన్స్ స్క్వేర్. ఇలాగే మిగతా వాటన్నిటికీ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫార్ములా అన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎల్సిఆర్ సర్క్యూట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎల్సిఆర్ సర్క్యూట్లో ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్ 3 సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ఫార్ములా ఇంపీడెన్స్. ఎల్సిఆర్ సర్క్యూట్లో ఆఫర్ అయ్యే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని ఇంపీడెన్స్ అంటాము. జెడ్ ఈజ్ ఈక్వల్ టు √R² ప్లస్ బ్రాకెట్లో XL మైనస్ XC². ఓకే, XL ఈజ్ ωL, XC ఈజ్ 1/ωc. ఒమేగా ప్లేస్లో ఎప్పుడు కూడా 2π/T రాసుకోండి, లేదా 2πf కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మాత్రమే చేయండి, గుర్తుపెట్టుకోండి చాలు. ఇలాంటిదే పొటెన్షియల్కి కూడా గుర్తుపెట్టుకోండి. ఎల్సిఆర్ సర్క్యూట్లో పొటెన్షియల్కి ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు √VR² ప్లస్ బ్రాకెట్లో VL మైనస్ VC². ఓకే, VR అంటే ఏంటి, పొటెన్షియల్ అక్రాస్ రెసిస్టెన్స్. VL అంటే ఏంటి, పొటెన్షియల్ అక్రాస్ ఇండక్టర్. VC అంటే ఏంటి, పొటెన్షియల్ అక్రాస్ కెపాసిటర్. మనకి సర్క్యూట్ డయాగ్రామ్లో కనిపిస్తూ ఉంటుంది, లేదా ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదివినా ఈ టర్మ్స్ అన్ని మనకు అర్థమైపోతాయి. ఈ రెండు ఫార్ములే గుర్తుపెట్టుకోండి. ఎల్సిఆర్ సర్క్యూట్లో ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. అయితే గుర్తుపెట్టుకోండి, దీంట్లో tan phi అనేది ఒకటి వస్తుంది మనకి. సో tan phi అనేది పవర్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేయడానికి వాడతారు, లేదా ఫేజ్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా వాడతారు. ఓకే, సో ఎల్సిఆర్ సర్క్యూట్లో ఇంతవరకు మాత్రమే చూసుకోండి, ఇక్కడి నుంచే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, అదేంటి అంటే రెజొనెన్స్కి కండిషన్. ఓకే, సో రెజొనెన్స్కి ఒక ఎల్సిఆర్ సర్క్యూట్లో రెజొనెన్స్కి కండిషన్ ఏంటి అంటే XL మస్ట్ బి ఈక్వల్ టు XC. XL మస్ట్ బి ఈక్వల్ టు XC. XL ప్లేస్లో ఏం రాసుకుంటారు, ωL. XC ప్లేస్లో ఏం రాస్తారు, 1/ωc. ఒమేగా ప్లేస్లో మళ్ళీ 2πf రాసుకోండి. అలా క్యాలిక్యులేట్ చేస్తే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా వస్తుంది. F ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC.
ఇవన్నీ డినామినేటర్లోనే ఉంటాయి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ రెజొనెన్స్కి ఫార్ములా. ద ఫ్రీక్వెన్సీ అట్ రెజొనెన్స్ ఇన్ LCR సర్క్యూట్లో ఫార్ములా. ఈ మాత్రం ఫార్ములా నేర్చుకోండి, ఏసీలో ప్రాబ్లమ్స్ ఆరామ్గా అయిపోతాయి మనకి. సో ఇది విన్నారు కదా, ఇది విన్నాక ఇప్పుడు పీవైక్యూ సెషన్ చూడండి. ఓకే, సో ఇది చాలా క్విక్ రివిజన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్. సో నేను చాలా పైన అంటే ఏవైతే చూసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అయిపోతాయి, హై ప్రాబబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అది మాత్రమే డిస్కస్ చేశాను. సో వినండి, నచ్చితే చెప్పాను కదా కామెంట్స్లో ఖచ్చితంగా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బికాస్ ఈ పాడ్కాస్టింగ్ అనేది నేను ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి చాప్టర్ని ఇలా చాలా క్విక్గా రివైజ్ చేద్దాము అనుకుంటున్నాను. ఇది యూస్ఫుల్ అయితేనే చెప్పండి, యూస్ఫుల్ కాకపోతే టైం వేస్ట్ చేసుకోకూడదు కదా మనము. సో ఇది స్టాప్ చేసేస్తాను. సో ఇలాంటి సిరీస్ ఇంకా కావాలా వద్దా ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి, షేర్ చేయండి, బోల్డ్ అంత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వర్కింగ్ హార్డ్. థ్యాంక్ యూ ఆల్.